सबको नमस्कार। मैं अरविंद केजरीवाल IRS ఈశ్వర్ కే నామ్ పర్ శపథ్ లేతా హూ। నేను గతంలో పిచ్చి పిచ్చి ధర్నాలు చేయనని, చీట్కి మాట్కి రాజీనామాలు ఇవ్వబోనని, బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 సాల్ పూరా వ్యవహరిస్తానని ఢిల్లీ ప్రజలందరి మీద ఒట్టేసి మరి చెప్తా ఉన్నా। అయ్యా, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఎవరికి తెలిసిన ఆయన? నీకు ఓటేసిన పాపానికో పుణ్యానికో అనవసరంగా అమాయకుల నెత్తిన చేయేసి ఎందుకు ఆయన ఒట్టేస్తావో చెప్పు। కావాలంటే మీ అన్నా హజారే నెత్తిన ఒట్టేసి చెప్పు, లేదా మీ మాజీ ఫ్రెండు ప్రస్తుత మా పార్టీ నేత అయినటువంటి కిరణ్ బేడి IPS నెత్తిన ఒట్టేసి చెప్పు। అంతేగాని అనవసరంగా ఢిల్లీ ఓటర్ల మీద మాత్రం వేయద్దు। దట్ ఈజ్ వెరీ క్లియర్। వెంకయ్యజీ మజాక్ మత్ కరో। మీ పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయిందో సీరియస్ గా సింహావలోకన చేసుకోండి। మీ పార్టీకి అసలు సీఎం క్యాండిడేట్ లేనట్టుగా మా కిరణ్ బేడిని మీరు అరువు తెచ్చుకున్న నాడే మీ పరాజయం నిర్ణయ హోగయా। మీ మోడీ మీ అమిత్ షాలు పెద్ద తురుంకాన్లన్నట్టు బిల్డప్ ఇచ్చారు। ఎప్పుడైనా సరే పెరుగుట విరుగుట్కే ఆ విషయం మీకు అర్థమై ఉంటుంది। వెంకయ్య నాయుడు जी समझे। कंग्रेट्स केजरीवाल जी, आपको बहुत बहुत बधाइयां। बीजेपी ను మట్టి కర్పించిన మీకు बहुत बहुत ధన్యవాद भी। 2014 ఎలక్షన్స్ లో మా పార్టీ 0 అయిన నాటి నుంచి మమ్ములను అందరూ తిట్టకుండా తిట్టుచున్నారు। ఆ మోడీ అమిత్ షాల స్ట్రాటజీస్ ని శ్లాఘించుచూ వచ్చినారు। ఇకపై మీడియా ఫోకస్ మొత్తం విఫలమైన వారిపైకి, వారి ఓటముల పైకి మరలినందుకు మాకు మిక్కిలి సంతోషములుగా ఉన్నది। మీ ప్రభుత్వానికి తిరిగి వెలుపల నుండి మద్దతులు ఇవ్వాలి అనుకున్నాము। బట్ లైక్ ఇన్ ఆంధ్ర అసెంబ్లీ మాకు గుండు సున్నాలు లభించడములు మరింత విషాదకరములు। ఎస్, ఎగ్జాక్ట్లీ। ఆంధ్ర ఓటర్లు మీ కాంగ్రెస్ పార్టీని చిత్తకు కొట్టినట్టే ఢిల్లీ ఓటర్లు మీ కాంగ్రెస్ బీజేపీలను తుక్కుగా కొట్టడంలో నాకు కూడా బహుత్ ఆశ్చర్యం కలిగించింది। రీజనింగ్ కూడా నాకు అందడం లేదు। ఇందులో మీరు ఎంత ఆశ్చర్యపడాల్సిందే లేదండి। ఇదిగో కేజ్రీవాల్ గారు, ఇది బొలుపు గెలుపు సూత్రం అండి బాబు। కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మతబలంతో బొలుపెక్కి మా నోట్లో మట్టి కొట్టిందండి। విభజన కూడా అడ్డగోలుగా చేసిందండి। విభజన చట్టంలో క్లాజులు కూడా అడ్డగోలుగా రాసిందండి। ఇటు మా ఆంధ్ర వాళ్ళకి, అటు తెలంగాణ సోదరులకి మేలు జరగకుండా కోసి చేతులు ఎట్టిందండి। అందుకని అక్కడ ఇక్కడ మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసి చేతులు ఎట్టేసామండి। ఇప్పుడు ఢిల్లీలో ఓటర్లు కూడా ఆ మోడీ అమిత్ షాల బొలిపే వ్యవహారం చూసి వాళ్ళకి ఎక్కడో కాలిందండి। అందుకే వాళ్ళు కూడా కోసి చేతులు ఎట్టారండి। You mean to say it's not my positive campaigning? ఇది వాళ్ళ స్వయంకృత ఓటమి తప్ప నా గొప్పతనం కాదంటావా ఆంధ్ర వాళ్ళ? हाँ केजरी भाई, we hated you for your silly mistakes during your 49 days stint as Delhi CM. But Modi ji's last 249 days stint as PM మాకు అయితే ఇంకా చాలా విసుగు అయింది। हम तो थक गए। ఒక్క వైపు చాయ్ వాలా అంటాడు, ఇంకొక వైపు అంబానీ సే भी ज्यादा కాస్ట్లీ సూట్ వేసుకుంటాడు। ఒక వైపు ఖద్దర్ ఖాకి RSS ప్రచారక్ అంటాడు, ఇంకొక వైపు మిషెల్ ఒబామా సే भी ఫ్యాషన్ డ్రెస్సెస్ వేస్తాడు। ఒక వైపు డెమోక్రసీ అంటాడు, మరొక వైపు మినిస్టర్స్ కు भी స్వేచ్ఛ అయ్యాడు। ఈయన ఓవర్ యాక్షన్ की మొదలే దెబ్బ కొట్టకుంటే बाद में बहुत कष्टम అవుతుందని लोकल बीजेपी नेताओं ने रात के समय में मुसुगु डाल के हमारे पास आके माँ చెవులో చెప్పి వెళ్ళారు। కమాల్ హై, ఢిల్లీ లోకల్ బీజేపీ లీడర్స్ కూడా నాకు ఇంత సాయం చేశారా? ఆ కిరణ్ బేడిని సీఎం క్యాండిడేట్ గా పెట్టి సిర్ఫ్ మోడీ అమిత్ షాలే నాకు హెల్ప్ చేశారని అనుకున్నాను। परंतु पूरा दिल्ली बीजेपी को నేను బరాబర్ రుణపడి ఉంటాను। కిరణ్ బేడి जी को भी शुक्रिया आदाब करता हूँ। ఆమె ఈ రోజు ఏడవాల్సిన ఏడ్పు పోలింగ్ కి ముందే పబ్లిక్ గా ఏడ్చి మంచి పని చేసింది। సిర్ఫ్ కిరణ్ బేడి जी को मेरा सहानुभूति है। केजरी भाई, आपको बहुत बहुत बधाई, हार्टी कांग्रेट्स। बट आपने मुझे और पूरा कांग्रेस बीजेपी पार्टियों को, देशवासियों को पूरा से पूरा धोखा दिया। झाड़ू कट्टा तो उड़स्तानु चेपी आपने क्या किया? वैक्यूम क्लीनर यूज किया, इसलिए हम पूरा क्लीन स्वीप हो गए।
कैंपेन में आपने నన్ను తిట్టకుండా और एक धोखा दिया కనీసం అట్లీస్ట్ నన్ను మా కృష్ణానగర్ में కొంచెం తిట్టి ఉంటే కూడా నేను అక్కడ గెలిచేదాన్ని కదా क्या बोलते आप आपने ठीक कहा बहन किरण बेड़ी जी ఇన్ఫాక్ట్ నన్ను బాగా తిట్టిపోసి మా ఆప్ను బాగా సతాయించి ఈ లెవెల్లో గెలిపించినందుకు నేను మీ అమిత్ షా మోడీలకు శానా రుణపడి ఉంటాను. మీ పార్టీ ప్రచారానికి ఆఖరి దిన్నాడు 120 మంది ఎంపీలను దింపి నన్ను తిట్టించకపోయి ఉంటే మా ఆప్కు కమ్సే కమ్ 20 సీట్లు తగ్గి ఉండేవి. ఎనీవే ఆప్ స్కోర్ ని 28 నుండి 67కి పెంచిన క్రెడిట్ నీది మోడీ ఇది అమిత్ షాల్దే. శుభ్ కామ్నాయే కేజ్రీ. ఢిల్లీ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా మన ఆప్ గెలిచినట్టే అని అనుకున్నా. కిరణ్ బేడీజీ కూడా మన సహాధ్యాయి శిష్యురాలే కదా. ఆ బీజేపీ వాళ్ళు చాణక్యం చేశారని అనుకున్నా. మన శకుని రాజకీయ ముందు ఆ అమిత్ షా బలాదూర్ అయ్యాడు. కిరణ్ బేడీని పెట్టి ఆ బీజేపీ తన గొయ్యి తనే తవ్వుకుంది. నాకు చెప్పకుండా కిరణ్ బేడీజీ ఆ బీజేపీలో చేరడం నచ్చకున్నా నీ అఖండ విజయానికి ఇది మంచిదే అని ఊరుకున్నా. సరిగ్గా అదే జరిగింది. మై ఖుష్ హువా. कमाल है हजारे जी, इसीलिए खुश है. कांग्रेस को 0 వచ్చినందుకు బీజేపీ ఖుష్, బీజేపీ 3కి పడిపోయినందుకు కాంగ్రెస్ ఖుష్. మోడీ అమిత్ షాలకు మాడు పగిలినందుకు బీజేపీలో అంతర్గతంగా అందరూ ఖుష్. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూడా ఖుష్ అంటున్నారు. ఇటొచ్చి నా హామీలు అమలు ఎట్లా రా దేవుడా అని నేనే ఆలోచనలతో ఏం చేయాలో అర్థం కాక ఖుష్ కలేను. देखेंगे नेक्स्ट वार्तल में फिर मिलेंगे. అప్పటి దాకా ఈ బులెటిన్ ని క్లోజ్ చేస్తా ఉన్నా. జై ఆమ్ ఆద్మీ.